ఈరోజు అమావాస్య అంట కదండి బాబు. మా ఆయన గారు నాన్ వెజ్ వండొద్దు, ఏదో కూర వండు అని చెప్పారు. అందుకే ఈ పేరు లేని కూర వండుతున్నా. ఈ పేరు లేని కూర పేరు నాకు తెలుసు, మీకు తెలుసో చెప్పండి. ఆయన పతిదేవుడి మాట వినాలి కదా. పతియే ప్రత్యక్ష దైవము, దైవము దెయ్యము అని అన్నారు కదా. అందుకనే వీటిల్ని హోటల్లో ఉండేలాగా ముక్కలు కొయ్యలేం కాబట్టి మనలాగే ముక్కలు కోసేద్దాం. ఉల్లిపాయలను కూడా తరిగేసానండి. మీకు చూపించలేదు, చూపించడానికి ఏం చూపిస్తాంలే అని లాస్ట్కి ఇదిగోండి నూనెలో ఇలాగేసాం. ఇదిగోండి టమాటాలు వచ్చాయి చూసారా. అమ్మో ఏంటి ఇంత పెద్ద ముక్కలు కోసేవని అనుకుంటున్నారు. కంగారు ఎందుకండి, నాకన్నా మీకే కంగారు ఎక్కువ ఉన్నట్టుంది. ఇదిగోండి మిక్సీలో వేసాను అనమాట. ఇదిగోండి ఈ రూపు వచ్చింది. మళ్ళీ ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు ఈ టమాటా జ్యూసు వేసేద్దాం. వేసేయంగానే దీన్ని కలిపితే పాపం ఊరుకుంటుందా. ఉప్పు వేసాను అనమాట. కొంచెం మగ్గిన తర్వాత అలా 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 కదిపా. చింతపండు వస్తుంది. ఇదేంటా ఇలా ఉంది, అమ్మో ఈ రంగు ఏంటా అనుకున్నారా. ఇది మా ఊరు చింతపండులే అండి. ఆ టమాటా మొక్కను చూసారా, ఇందాక మిక్సీలో వేసేటప్పుడు ఒక మొక్క పడిపోయింది. ఎందుకు వేస్ట్ చేయడం అని దాంట్లో పిసికేస్తున్నా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మా ఇంట్లో రెడీ చేసుకున్నా. ఆ గరం మసాలా మాత్రం బయట నుంచి కొనిందిలేండి. అది ఇప్పుడు ఈ కూరలో వేసేద్దాం. వేసేయంగానే చూసారా, ఏదో అనుకుంటే ఏదో అయ్యిద్ది అనుకుంటున్నారా, ఏమీ అవ్వదండి. మనకు రుచి సరిపడే కారం వేసేద్దాం, ఓకేనా. తర్వాత కొత్త ఉడుకుతున్న దాంట్లో కొన్ని ముక్కలు వేసేద్దాం. ఏంటా ఏదో చేస్తుంది అని అనుకుంటున్నారా, ఏమీ చేయట్లా. అద్భుతమైన కూర వస్తుంది. దీని పేరు మీరు చెప్పాలబ్బా, మీరు చెప్పకపోతే నేను అస్సలు ఊరుకోను. దీన్ని కలుపుతున్నా ఎలాగో చింతపండు జ్యూస్ వేసేస్తున్నా అన్నమాట. చూసారా, కూరని బాగా చూస్తే దీంట్లో మనం బెల్లం వేసుకుంటే లాస్ట్లో ఉంటుందబ్బా, అద్దరిపోయింది. కానీ మా ఇంట్లో బెల్లం లేదు. ఆ ఉడికే సమయంలో ఖాళీ ఎందుకని చెప్పి ఇల్లు ఉడిచేద్దాం. ఇల్లు పని పట్టేసా, అంట్లు తోమే పని పట్టేశాను. ఏంటా ఖాళీగా ఉండడం కన్నా అని చెప్పి లాస్ట్కి ఇదిగోండి కుత్త ఉడికిపోతుంది. ఇలా ఎందుకు ఉడుకుతుందా అని అనుకుంటున్నారా, కింద మంట పెడితే అలాగే ఉడికిద్ది. మా పతిదేవుడికి క్యారేజ్ రెడీ చేశాను. చూసారా, కలరు టేస్ట్ అబ్బబ్బబ్బా అద్దరిపోయిద్ది. రెడీ అండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ చేసేయండి. మరి తప్పదు, మీరు